వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గ్యాస్ సిలిండర్పై 50 రూపాయల పెంపు ఈ రోజు నుంచి అమల్లోకి. వివాదంలో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష నెట్టింటి వీడియో వైరల్. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఆంధ్రప్రదేశ్లో మరో 3 రోజుల పాటు వర్షాలే. అఖిల్కి పెళ్లికలు వచ్చేసినట్టేనా? మరికొద్ది రోజుల్లోనే అనౌన్స్మెంట్. వంట గ్యాస్ సిలిండర్ రేటును 50 రూపాయలు పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ వెల్లడించారు. ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఈ పెంపు వర్తిస్తుందని, ఈ రోజు నుంచే కొత్త ధరలు అమల్లోకి వస్తాయని చెప్పారు. ఈ పెంపుతో గ్యాస్ రేటు 803 రూపాయల నుంచి 853 రూపాయలకు, ఉజ్వల్ సిలిండర్ 500 నుంచి 550 రూపాయలకు చేరనుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్పై లీటర్కు 2 రూపాయల చొప్పున ఎక్సైజ్ డ్యూటీని పెంచగా ఆ భారాన్ని చమురు కంపెనీలే భరించనున్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆలూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే విరూపాక్ష సొంతూరు చిప్పగిరిలో రాములవారి కళ్యాణం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరూపాక్ష వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతోంది. సాధారణంగా సీతారాముల కళ్యాణంలో భాగంగా అర్చకులు శ్రీరాముల వారి తరపున సీతమ్మ మెడలో మంగళసూత్రాన్ని ఉంచుతారు. భక్తజనం అందరికీ మంగళసూత్రాన్ని చూపించిన తర్వాత శ్రీరాముడికి అభిముఖంగా మంగళసూత్రాన్ని చూపించి ఆ రాముల వారి తరపున సీతమ్మ మెడలో మంగళసూత్రాన్ని ఉంచడం పరిపాటి. అయితే ఆలూరు ఎమ్మెల్యే మాత్రం తానే స్వయంగా సీతాదేవి మెడలో మంగళసూత్రాన్ని వేయడం వివాదాస్పదమవుతుంది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో నెటిజనం భక్తులు మండిపడుతున్నారు. మండుతున్న ఎండల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరొకసారి ఊరట లభించనుంది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. మండే ఎండల నుంచి ఏపీ ప్రజలకు బిగ్ రిలీఫ్ కలగనుంది. బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడనుంది. మరొక వైపు ఉపరితల ఆవర్తనం తీరానికి సమాంతరంగా కదులుతూ బంగ్లాదేశ్, మయన్మార్ వైపుగా పయనించనుంది. దీంతో రానున్న 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈసారి రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో రానున్న 3 రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురవనున్నాయి. అక్కినేని నిఖిల్, జైనబ్ రజ్వీలకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల ఓ ప్రైవేటు వేడుకలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట హైదరాబాద్ విమానాశ్రయంలో ఒకరిచే ఒకరు పట్టుకుని ఎంతో అన్యోన్యంగా కనిపించారు. ఈరోజు అఖిల్ పుట్టినరోజు కావడంతో కాబోయే భార్యతో కలిసి బర్త్డే సెలబ్రేషన్స్కి వెళ్తున్నారని కొందరు, పెళ్లి పనులలో బిజీగా ఉన్నారేమో అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అక్కినేని నిఖిల్, మురళీకిషోర్ అబ్బూరు కాంబోలో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై నిర్మాత నాగవంశీ అప్డేట్ ఇచ్చారు. ఈరోజు అఖిల్ పుట్టినరోజు సందర్భంగా అఖిల్ 6 టైటిల్ గ్లింప్స్ ను రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ను కూడా ఎక్స్లో షేర్ చేశారు. ఈ పోస్టర్లో అఖిల్ చేయి చూపించారు. కాగా దాదాపు 2 ఏళ్ల తర్వాత అఖిల్ కొత్త ప్రాజెక్టు చేయనున్నారు. చూసారుగా బిబాల్ బుల్టెన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 TV 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.